హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి నేను హోమ్ మేడ్ పాలకోవ చేశాను. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకొని కొన్ని పాలు అయితే పోసుకున్నాను. అంటే ఇవి నాకు మిగిలినాయి అన్నమాట ఇవాళకి. అందుకనేసి నేను ఇలా పాలకోవ చేసేస్తే పిల్లలు తినేస్తారు, వేస్ట్ కాకుండా ఉంటుందని. సో ఇప్పుడు పాలు వేసుకున్నాక గరిటతో ఇలా స్లోగా కలుపుతూ ఉండాలి. ఎక్కడైనా మనం వెళ్ళినాము అంటే మాడిపోతుంది. మీడియం టు లో ఫ్లేమ్ టు మీడియంలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. దగ్గరే ఉండాలి. పెద్ద ఖర్చు అయితే లేదండి. ఇవి ఫుల్ క్రీమ్ ప్యాకెట్ పాలతో కూడా మనం చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా అంటే ఉంటుంది. ఒక 5 days వరకు అట్లా పిల్లలకి పెట్టచ్చు, మనము తినచ్చు. స్వీట్ తినాలనిపిస్తే వెంటనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేశాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేశాను. ఇవి వేయడం వల్ల అడుగంటకుండా ఉంటుంది, మాడిపోకుండా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉండాలి. స్ట్రెచ్చర్ మారిపోతుంది, ఇలాంటి స్ట్రెచ్చర్ వస్తుంది. మనం ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడా మనము బ్రేక్ చేయకూడదు. చిన్నప్పుడు మనం తింటా ఉన్నాం, గుర్తుంది అందరికీ. బయట దొరికేది అంటే రోడ్డు పైన తెచ్చి అమ్మేవాళ్ళు. చిన్న ఒక విస్తరాకు లాంటి దాంట్లో వేసి మడత పెట్టి అమ్మేవాళ్ళు. చాలా బాగుండేది అది. స్కూల్ దగ్గరికి అలా తెచ్చి అమ్మేవాళ్ళు. చూసారా, ఇది పైకి వచ్చేసింది అంటే ఆయిల్ రిలీజ్ చేస్తూ ఉంది. ఈ టైంలోనే ఇంకా జాగ్రత్తగా కలుపుకోవాలి. పెద్ద పెద్ద క్వాంటిటీలో చేస్తారు, చాలా బాగుంటుంది. మనం అంత చెయ్యకపోయినా ఉన్న వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు. 100 grams 200 grams పైన వచ్చింది. మాకు సరిపోయింది, తలా కొద్దిగా తిన్నాం. మీరు కూడా చేసుకోండి ఈజీగా. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.